వ్యూయర్స్, నేను మీ తుపాకి రాజా. మన ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బిర్లా ఐలన్న తోటి రెండోసారి ఇంటర్వ్యూ 95. అసలు ఒక మాట చెప్పాలంటే నిరంతరం ప్రజలతోటి అసలు ఎమ్మెల్యే ఎవరు అని అంటే మన బిర్లా ఐలన్న అనే పేరే అనిపిస్తుంది. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే ఉండడా లేడానికి ఎవరు తెలియదు. ప్రతిరోజు ఏ పదవి లేకున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నా అన్న ఒక యువకుడు లాగా పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యే లాగానే పనిచేస్తుండు, నిరంతరం ప్రజలతో ఉంటుండు. మరొకసారి అన్నతో అడిగి ముచ్చట తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తేనా. ముఖ్యంగా తీసుకున్నట్టయితే అన్న, మా జర్నలిస్టులకు కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఎవ్వరు ఏ జర్నలిస్ట్ వచ్చినా మీరు అందరికీ నిత్యావసర సరుకులు ఇచ్చిరన్న. ఎవరు ఇవ్వలే ఇంతవరకు. మీకు ఎట్లా అనిపించింది అన్న జర్నలిస్టుల పట్ల? మీ అంటే జర్నలిస్ట్ అనేవాడు తన ఫ్యామిలీ కంటే ఎక్కువ కూడా ప్రజాసేవలో ఉంటాడు కాబట్టి మన వంతు అతను కొద్దిగా హెల్ప్ చేస్తే ఇంకా ఎక్కువ జనాలకు హెల్ప్ చేసే విధంగా, జనాల్లో ఏం జరుగుతుంది, అసలు కరోనా వల్ల ప్రభుత్వం ఏ రకంగా విఫలమైంది, ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రభుత్వం ఇచ్చే ఫెసిలిటీలు ఏ విధంగా ఉన్నాయని ఎప్పటికప్పుడు వెలికి తీసి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజల మధ్య ఒక వారధిగా ఉన్నటువంటి జర్నలిజానికి మనం కొద్దిగా తోడైతే ఇంకా వాళ్ళు ఎక్కువ చేస్తారనే ఉద్దేశంతో మేము చేసింది పెద్ద సాయం కాదు. ఆ టైంలో వాళ్ళకు కొంత మనం భరోసా కల్పించి వాళ్ళకు ధైర్యం కల్పిస్తే ఇంకా ముందుకెళ్ళి ప్రజల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు పత్రికల్లో కానీ టీవీలలో కానీ చూపించే విధంగా వాళ్ళకు కొద్దిగా మేము భరోసా ఇచ్చి వాళ్ళని ఇంకొంచెం పుషప్ చేయడం జరిగింది. అదే కానీ పెద్ద సహాయం కాదు, అది హెల్ప్ కాదు, నా బాధ్యతగా పనిచేసిన అంతే. అన్న, ప్రధానంగా చూసినట్టయితే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 108 డీజిల్ లేక ఆగిపోయిందన్న. అలాంటిది మీరు వాటిలో అధికారంలో లేరు, అయినా సరే మీరు ఇన్ఛార్జ్ వండుకుంటూ ఒక అంబులెన్స్ పెట్టి మీ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందన్న? డీజిల్ లేక ప్రభుత్వం ఆపేసింది కొన్ని. ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా ఒకటే, పేదోడికి కూడు గుడ్డ నీరు అనేది ఇవరకు రాజశేఖర రెడ్డి గారు, దివంగత ఎన్ రామారావు కూడా అదే ఉండే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి బీదవాడికి ఉచితంగా ఆరోగ్యం, ఉచితంగా వైద్యం అంతే తప్ప ఇప్పుడు పేదోడు బతికే పరిస్థితి లేదు. మొత్తం విద్యను వైద్యాన్ని ప్రైవేట్ పరం చేసి కోట్లాది డబ్బులు దండుకుంటున్నారు. కరోనా సమయంలో నా మనసు చాలా చలించింది. ఎందుకంటే ఆ కరోనా వల్ల ఆ పేషెంట్లను ఎవరు ముట్టుకోలేని పరిస్థితి, ఎవరు కూడా వాళ్ళు ఎక్కించుకోలేని పరిస్థితి. దాన్ని చూసి నా మనసు చలించి ఆలయ నియోజకవర్గంలోని ఏ పేదోడు కూడా ఈ కరోనా వల్ల కానీ ఈ జబ్బుల వల్ల యాక్సిడెంట్ల వల్ల చనిపోవద్దని చెప్పి మా బిర్లా ఫౌండేషన్ ద్వారా 3 అంబులెన్స్ పెట్టడం జరిగింది. 3 అంబులెన్స్ ఇప్పటికీ నియోజకవర్గం మొత్తం 3 అంబులెన్స్, ఇంకో 3 ఇప్పుడు నా జూన్ 6 తారీఖు ఇంకో 3 కూడా ప్రొవైడ్ చేయబోతున్నాం. ఎందుకంటే నేను చూస్తుంటా పోతుంటే యాక్సిడెంట్ అయి చూస్తే 108 ఫోన్ కొడితే గంట వరకు కూడా 108 రాదు, ఇంతవరకు రాదు. నేను స్వయాన 8-9 కేసులు నేను పోతుంటే యాక్సిడెంట్ అయి చేసి మా బిర్లా ఫౌండేషన్ అంబులెన్స్ పిలిచి కూడా నేను బండ్లో ఎక్కించిన. మా అంబులెన్స్ పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ నాకు కాల్ చేస్తారు రిటర్న్, సార్ మీ దయ వల్ల మా నాన్న బతికిండు, సార్ మా అమ్మకి ఇట్లా ఆపరేషన్ అయింది, హార్ట్ అటాక్ అయింది అని చాలా చెప్తారు. ఇప్పుడు సేవ చేయడానికి పదవి ముఖ్యం కాదు, అవును, పేదోడు ఆరోగ్యం కాపాడాలి, ఎమర్జెన్సీలో ఆదుకుంటేనే ఆ దేవుడు మనకు కూడా రక్షణ కల్పిస్తారనే ఉద్దేశంతో ఆ సమయంలో మన 108 కంటే ముందు కూడా మా అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది. అంటే వాస్తవానికి రాజశేఖర రెడ్డి ఏదైతే 108 ప్రవేశపెట్టిండో దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు పూర్తిగా నీరు గార్చినాయి. కనీసం డ్రైవర్ జీతాలు ఇస్తలే, డీజిల్ పోయిస్తలేదు. ఆ పేషెంట్ అయితే డీజిల్ పోసుకోవాలంటే అప్పటి వరకు ప్రాణం ఉంటుందా పోతుందో తెలియదు. అవునన్నా, ఆ పరిస్థితుల్లో నా మనసు చలించి ఇప్పటికి 3 అంబులెన్స్ పెట్టినాం. బ్రహ్మాండంగా రోజు 2-3 కేసులు పోతుంటే నాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక జీవితం కాపాడినంత తృప్తి నాలో ఉంటుంది. ఎందుకంటే ఆ స్పాట్ లో మా బండ్లు అందుతున్నాయి కాబట్టి ఇక్కడ ఆలేరు, తుర్కాపల్లి, రాజాపేట, గుమ్మలరావరం, గుండాల వరకు కూడా మా అంబులెన్స్ సేవలు విస్తరిస్తున్నాయి. అవే కాకుండా ఇంకా ఎక్కువ ఉధృతం అవుతుంది కాబట్టి ఇంకొక 3 వెహికల్ పెడదాం, ప్రతి మండలకు వెహికల్ పెట్టాలని చెప్పి వచ్చే నెల నుంచి కూడా ఇంకో 3 వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా 3 6 వెహికల్ నిరంతరం ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా మా అంబులెన్స్ ఉండాలి, 24 hours సర్వీస్ ఉండాలి. ప్రజాసేవ ముఖ్యంగా ప్రజల కోసం పనిచేయాలి తప్ప ఏ అధికారం వస్తేనే ఎమ్మెల్యే అయితేనే కాదు. ఎమ్మెల్యే చేయని పనులు మేము చేస్తున్నాం, ఎమ్మెల్యే వాళ్ళు చట్టసభలు ఉంటారు, చట్టాలు చేస్తారు, కానీ ప్రజలకు అందుబాటులో లేక ఇలాంటివి చిన్న చిన్న మౌలిక సదుపాయాలు కూడా వాళ్ళు కల్పించలేక ఏమున్నా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు డబ్బులు సంపాదించుకోవాలి, విలాసమైన జీవితాలు గడపాలి తప్ప ఒకప్పుడున్న ఎమ్మెల్యేలు ఎట్లుండే స్కూటర్ మీద పోయి కార్లో పోయి ఉన్నారు. వాళ్ళు ఆ ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఎమ్మెల్యేలకు తేడా చూడండి. సపోజ్ మా ఎమ్మెల్యే ఉంది, మా ఎమ్మెల్యేకి కార్ కూడా లేకుండే, మీరు ఆమె సర్పంచ్, నేను సర్పంచ్, ఆయన స్కూటర్ మీద తిరిగేది గోగిరి మహేందర్ రెడ్డి గారు, సునీతా మహేందర్ రెడ్డి గారు వాళ్ళ హస్బెండ్ స్కూటర్ మీద తిరిగేది, ఆమె ఒక కంపెనీలో జాబ్ చేసేది. సరే అందరూ, నేను కూడా
కష్టపడి రియల్ ఎస్టేట్ చేసి 4 రూపాయలు సంపాదించుకున్నా. నేను కూడా విలాసమైన కాళ్ళు కొన్నా. కానీ దాంతో పాటు ప్రజలకు సేవ చేయాలి. ఒక్కరం విలాసవంతం గడపొద్దు. ఇప్పుడు నేను కారు కొనుక్కున్నా, నేను బిల్డింగ్ కట్టుకున్నా, అదొక భాగం. నేను రియల్ ఎస్టేట్ సంపాదించిన, కానీ ఎమ్మెల్యే అయ్యో మంత్రి అయ్యో లేకపోతే ఇంకేదో సంపాదించుకోలే. నేను ఎమ్మెల్యే కావాలని ఆశ ఉంది, కానీ ఫస్ట్ ప్రజాసేవ ముఖ్యం నాకు. ప్రజలు దీవిస్తే అవుతా, ఖచ్చితంగా. ప్రజలు దీవించకపోయినా పర్లేదు, ప్రజలు దీవించినా ఇబ్బంది లేదు, కానీ ఫస్ట్ సేవ ముఖ్యం. కరోనా సమయంలో కానీ ఏ విపత్కర పరిస్థితి వచ్చినా మా బిర్లా ఫౌండేషన్, మా కాంగ్రెస్ నుంచి నాకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత అభివృద్ధి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, గతంలో ఎంపీ చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరి సహకారంతో కూడా పబ్లిక్ సేవ ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడ ఇబ్బంది అంటే ఇట్లా డేగ వాళ్ళు వాళ్తారు. మీరు ముఖ్యంగా తీసుకున్నట్టయితే సభ్యత్వం తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే అయినటువంటి సభ్యత్వం ఒక ఇన్ఛార్జ్ చేసి మీకు అక్కడ రేవంత్ రెడ్డి సార్ కాడ కానీ మీ గురుగారు అయిన కోమటిరెడ్డి బ్రదర్స్ కాడ కానీ మీకు మంచి పేరు వచ్చింది. అవునా కదన్న? అంటే మీరు ఎట్లా ప్రజలతోటి ఎందుకు ఇంత మమేకం? అంటే మీరు చేసే సేవా కార్యక్రమం చిన్నప్పటి నుంచి ఒక నాకు అలవాటు ఏదంటే, నాకు ఒక బాధ్యత ఇస్తే దాన్ని సక్రమంగా నిర్వహించి ఆ పోస్టుకు న్యాయం చేసే విధంగా చేస్తా. 5 ఏళ్ళు సర్పంచ్ చేసిన. మా గ్రామంలో కనీసం 7 కోట్లతోటి వర్కులు చేసిన ఇప్పటి వరకు. నల్లగొండ జిల్లా కాదు, ఉమ్మడి తెలంగాణలో కూడా ఎక్కడ కాకుండా ఆ రకంగా వర్క్ చేసిన. ఎట్లా మీ ఫౌండేషన్ ద్వారా? ఫౌండేషన్ కాదు, అప్పుడు నేను సర్పంచ్ ముఖ్యమంత్రిని పట్టుకొచ్చి మా గ్రామాన్ని పట్టుకొచ్చి, అప్పుడున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండే, అతన్ని మా గ్రామాన్ని తీసుకొచ్చిన ప్రజా పాలనప్పుడు ఆయనతోటి 5-6 కోట్లు శాంక్షన్ చేయించడం. అప్పుడున్నటువంటి మా జిల్లా పరిషత్ చైర్మన్ కసెట్ నారాయణ రెడ్డి గారు ఉండే, ఆయనతోటి తెలంగాణలో నల్గొండ ఉమ్మడి జిల్లాలో కూడా ఎక్కడ లేని పెన్షన్ మా గ్రామంలో పెట్టించాం. అంటే ఏ పదవి వచ్చినా దానికి న్యాయం చేయాలి. 13 సంవత్సరాలు మండల పాటు చేసినాం. ఈ మండలంలో అత్యధికంగా ఎంపీటీసీ గెలుచుకున్నాం, ఎంపీపీ గెలుచుకున్నాం, మున్సిపల్ చైర్మన్ గెలుచుకున్నాం. 12 మున్సిపల్ పోటీ చేస్తే మేము 8 గెలిచినాం. అధికార పార్టీ 4 గెలిచిన. ఆయన దొడ్డిదారున కేసీఆర్ దొడ్డిదారు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు వాళ్ళంతా గెలవలేని పరిస్థితిలో స్థానికంగా ఎన్ని కోట్లు పెట్టినా గ్యాలగుట్ట డెవలప్ చేసినట్టు కదా. ఇక స్థానికంగా ఇక్కడ 7 ఎంపీటీసీలు 9 ఎంపీటీసీలకు 7 మేమే గెలిచినాం. 12 మున్సిపాలిటీలకు 8 మేమే గెలిచినాం. అయినా వాళ్ళు అడ్డదారి అధికారం ఉంది, కేసీఆర్కి ఏమన్నా డబ్బులు పెట్టుకొని కూడా అలవాటు కాబట్టి సరే ఆయన చైర్మన్ కావచ్చు, ఎంపీ మేమైనాం, ఇక్కడ సర్పంచ్ కూడా ఎక్కువ ఉన్నాం, ఎంపీటీసీ కూడా మేము ఎక్కువ ఉన్నాం. ఒకటే ప్రజలకు సేవ చేయడమే అదృష్టంగా భావిస్తాం. ప్రజలు ఏ ఆశీర్వదిస్తే ఆ రకంగా ముందుకు పోవడానికి తప్ప మేము ఖచ్చితంగా పదవి కోసమో ఎందుకో చేసింది కాదు. భయపడుతూ చిన్నప్పటి నుంచి కష్టపడ్డా కాబట్టి ప్రజల కష్టాలు ఏంది సుఖాలని తెలిసే వ్యక్తిగా ప్రజలకు సేవ చేయాలని దృక్పథం. ఇప్పుడు అన్న ప్రధానంగా చూసినట్టయితే గుడి ఓపెన్ అయినాక ఆ పార్కింగ్ కోసం ఆ రేట్లు పెంచి చాలా ఇబ్బందికి గురవుతున్నారు ప్రజలు, మా భక్తులు ఇట్లా. మరి దీనిపైన మీరు కేసీఆర్ గారు ఎంతో గొప్పగా మేము యాదాద్రిని డెవలప్ చేసామంటున్నారు. అవును, కానీ ఇక్కడ కనీసం 1000 కుటుంబాల ఉసురు పోసుకుని కేసీఆర్. అవును, ఒకటి స్థానికంగా ఇల్లు కోల్పోయారు, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న. 2 స్థానికంగా ఉపాధి కోల్పోయి షాపులు కోల్పోయారు. ఇప్పుడు షాపులు కోల్పోయిన వాళ్ళకి షాపులు అన్నాడు. అవును, ఇల్లు కోల్పోయిన వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తా, ఇల్లు తాళం వేసి తాళం చేయి కంప్లీట్ చేసుకుని తాళం చేయి మీకు ఇస్తాడు. అవును, ఉపాధి కోల్పోయిన వాళ్ళకి ఇంతవరకు ఎవరికి ఉపాధి ఇవ్వలే, ఇంతవరకు ఇవ్వలే. గుట్ట మీద షాపులు కోల్పోయిన వాళ్ళకి మేము గుట్ట మీద షాపులు ఫస్ట్ అనౌన్స్ చేస్తాడు. మళ్ళీ మొన్న ఇంటర్వ్యూలు ఏమన్నాడు, గుట్ట మీద షాప్ ఇచ్చేది లేదు, పైన దేవుడు కూడా ఉంటాడు, షాపులు ఏమన్నాడు. మళ్ళీ ఇలా 2 లక్షలకు 3 లక్షలకు ఒక్కొక్క షాప్ అమ్ముకొని మళ్ళీ 15 షాపులు ఇచ్చినారు. అంటే మొత్తం డబ్బు రాజకీయం. ఇంకొకటి స్థానికంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా 2 వీలర్ కూడా పైకి పోనీయలేదు. మళ్ళీ ఏం చేసిండు, డబ్బులు దండుకోవడానికి మళ్ళా ప్రజల డబ్బులతో 1200 కోట్లతోటి గుడ్డ కట్టినాడు. మళ్ళీ ప్రజలనే ముంచి ఇలా ఒక కారుకి 500 రూపాయలు పై ఎంట్రీకి, పైకి పోవడానికి ఎంట్రీకి. అంటే పేదోడు దర్శనం చేసుకుంటుంటే 500 ఎంట్రీ కట్టాలి. ఒక తలనీలాలు తీసుకోను, దర్శనం చేసుకోను, అర్చన చేసుకోను, 3 గంటలు టైం వెయిట్ చేస్తే అవి 300, ఇవి 500, 800 ఒక సామాన్యుడు దర్శనం కోసం ఇస్తే, ఇక్కడ దర్శనం ఖర్చు పెడితే ఆయన హైదరాబాద్ నుంచి కానీ ఇంకే జిల్లా నుంచి కానీ రావడానికి డీజిల్ ఖర్చు ఎంత కావాలి, ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ఎంత ఖర్చు కావాలి? కేసీఆర్కి ఏమో చిత్తశుద్ధి ఉందా? నేను యాదవుడిని అభివృద్ధి అంటున్నాడు. స్థానికంగా అభివృద్ధి కోసం సహకరించడం నిట్టడం ముంచిండు. ఫ్లాట్లు పోయిన వాళ్ళకి ఫ్లాట్లు లేదు, ఇండ్లు పోయిన వాళ్ళకి ఇండ్లు లేదు, ఉపాధి లేదు. మళ్ళీ అవసరం లేని చోట పెద్ద రోడ్ వేసి ఎత్తు పెంచేసరికి కింద షాపులన్నీ ఇలా శ్మశాన వాటికి లెక్క అయిపోయినాయి. మరి దీనిపైన మీరు ఎందుకు పోరాటం చేసినాం. ఇక్కడ గుట్టను నమ్ముకొని గత 30-40 సంవత్సరాల నుంచి కూడా బస్సులు పోనప్పుడు
ఆటో కార్మికులు 300 కుటుంబాలు రూపాయికి 2 రూపాయలకు 3 రూపాయలకు పైకి తీసుకుపోయిన భక్తులు తీసుకొచ్చారు. మబ్బుల 4 గంటలకు అర్చకులు పోలేని పరిస్థితులు ఉంటే కూడా అర్చకులకు ఇళ్లలో పోయి ఆటో ఎక్కించుకొని దర్శనాన్ని తీసుకుపోయి దర్శనం చేయించుకొచ్చిన ఘనత ఇక్కడ ఆటో కార్మికులది. అలాంటి కార్మికులని 300 కుటుంబాలను రోడ్ల పడేసారు. మొన్నటి వరకు ఏ వెహికల్ పర్మిషన్ ఇవ్వలే. హైదరాబాద్ నుంచి లగ్జరీ కార్ వేసుకొని కోటీశ్వరుడు వస్తే వాళ్ళకి ఫ్రీ విఐపికి. సామాన్యుడు దేవుని దర్శనం చేసుకుంటే 500 నుంచి 800 కట్టాలి. ఇది కేసీఆర్ పాలన. స్థానికంగా ఎమ్మెల్యే గారు మొత్తం పరిపాలన చేత కాకుండా ఒక గుట్ట మీద పట్టు లేకుండా ఆ ఈవో కాళ్ళకి ఏదో పంచాయతట. ఇప్పుడు శాసనం చేసేది ఎమ్మెల్యే. ఈవో ఏముంది, శాసనాన్ని అమలు చేయాలి. ఎమ్మెల్యే మంత్రి ఇద్దరు ఒకటి. ఎమ్మెల్యే గెలిస్తేనే మంత్రి అయిండు. మరి ఈమె చెప్పాలి ఇక్కడ స్థానిక భక్తులకు ఇబ్బంది, ఆటోలకు ఇబ్బంది, మరి 500 ఛార్జీలు పెంచురు, ఇక్కడ స్థానికంగా నాకు ఓట్లు వేసిన గెలిపించిన అంత నిర్వీర్యం అయిపోతున్నారని చెప్పుకోవాలి. చెప్పుకోలేని స్థాయిలో ఉండి ఆమె ఎమ్మెల్యే ఉంటేందుకు లేదు. గతంలో కూడా ఎన్నో ప్రెస్ మీట్లు చెప్పినాం, అమ్మ నీకు చేత కాకపోతే రాజీనామా చేయి, రాజీనామా చేస్తేనే మళ్ళీ అన్ని పథకాలు వస్తాయి. ఇక్కడ ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి పెన్షన్ లేదు, కొత్త పెన్షన్ లేదు, 3 ఏళ్ళ నుంచి డబుల్ బెడ్రూమ్ లేదు. ఆలేరు అన్ని రంగాల్లో వెనుకబడ్డది. ఇలా ఆలేరు మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసే పనులు తప్ప ఏదో గంధమల్ల కడతాను ముఖ్యమంత్రి వచ్చి గంధమల్ల పోయింది. బసవాపూర్ అన్నాడు నీళ్ళు వచ్చినాయని పూలు చల్లుతాడు. ఎక్కడ నీళ్ళు వచ్చినాయి? 1 ఎకరా నీళ్ళు వచ్చినాయా? ఇన్ని 100 కోట్లు పెట్టి కాలుష్యం కడితే కనీసం ఎకరా కాలేరు నీరు పారిందా? ఆయన స్వయంగా హెలికాప్టర్ తిరిగి గంధమల్ల అయితే 8 మండలాలు సస్యామం అవుతాయి, 8 మండలాలు నీరు అందియాలంటే గంధమల్ల రిజర్వాయర్ చేయాలని చెప్పిండు. కాదు గంధమల్ల రిజర్వ్ అయితే 8 మండలాలు 9 మండలాలు సస్యామలం అవుతాయి. మీ కోరిక లేదు, దానికోసం మేము పాదయాత్ర కూడా చేస్తాం. దానికోసం ముఖ్యమంత్రి ఉన్న మాటల మంత్రి ఇలా ఆలేరు కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో కూడా ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్లలో కాంగ్రెస్ హైయెస్ట్ మెజార్టీ వచ్చింది. టీఆర్ఎస్ రాబోయే రోజుల్లో బొంద పెడతారు, ఖచ్చితంగా బొంద పెడతారు. ఇంకొకటి అన్న, ప్రధానంగా చూసినట్టయితే మీ మాట తీరు కానీ సేవా కార్యక్రమాలు చూసి జూనియర్ కోమటిరెడ్డి అంటున్నారు అన్న నల్గొండ జిల్లాలో. అది మీకు తెలుసో తెలియదో మాతోటి అంటున్నారు, ఇది నిజమేనా? మీ దాకా వచ్చింది అది? వాస్తవం కూడా ఏంటంటే ఆయన మాకు తెలియని విషయాలు ఆయన టీవీలలో మబ్బులో ఆయన 3-4 గంటలకు లేచే అలవాటు ఉంటుంది ఎంపీ గారికి. గతంలో రాజశేఖర రెడ్డి అట్నే లేచేది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా 4 గంటలకు వేసి టీవీ చూస్తాడు. 4 గంటలకు మాతో ఒక గౌడు చెట్మీకల్ వాడు చనిపోయిండు. ఆ రోజు మాది కౌంటింగ్ అవుతుంది. మేము అందరం కౌంటింగ్ అన్నా డైరెక్టర్కి వచ్చేసిండు. మీకు తెలియకుండానే? మా తెలియకుండానే నియోజకవర్గానికి ఒక 3 ఆడపిల్లలు చనిపోయారు. మా తెలియకుండానే వచ్చేసిండు. అంటే ఏంటంటే ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా వాలిపోతాడు వెంటనే. ఇక్కడ ఆయన ఎంపీ గారు ఉన్నా ఎమ్మెల్యే కంటే ఎక్కువ ప్రతి కాన్స్టిట్యూన్స్ కు ప్రతి గ్రామానికి కూడా నేనున్నా అని చెప్పి భరోసా ఇస్తాడు. ఎవరికైనా ఆడపిల్లలకు చదువులకు కానీ ఎవరైనా బీదోళ్ళు ఎంబీబీఎస్ చేయాలన్నా, డాక్టర్ చేయాలన్నా, ఇంజనీర్ చేయాలన్నా లక్షలు ఇస్తాడు సార్. మరి కోట్ల కొద్ది సంపాదించుకుని ఎవరు 1 రూపాయి పెట్టలే. అవును, మరి అట్లాంటి నాయకుడిని మేము కూడా మా ఆదర్శంగా తీసుకోవాలి కదా. ఆయన దాంట్లో కనీసం ఒక 5 పైసలన్నా చేయాలి కదా. చేస్తున్నావు కదా నేను చేస్తున్నాను ఫీల్ గాను. మీరు వాళ్ళ అడుగుజాడలో నడవాలి. వెంకటరెడ్డి గారు గత 4-5 దఫాలు కూడా నల్గొండలో చేసారు. ఇక్కడ పరిచయం లేకుండా అంతమంది ఇక్కడ 30-40 వేల ఓట్లు మైనస్ ఉన్నా మా ఒక్క కాన్సెప్ట్ 33 ఓట్లు మైనస్ ఉన్నాయి. కానీ వెంకటరెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన పేరు మీద ఆయన చేసిన సేవలు, గతంలో వాళ్ళ తమ్ముడు ఎంపీ మా రాజగోపాల్ అన్న గారు ఆయన చేసిన సేవలు మాకు చాలా అక్కడ వచ్చినాయి. అప్పుడు నేను ఇక్కడ లోకల్ ఎంపీటీసీ వాళ్ళు ఎక్కడ నిరుపేదకి ఇబ్బంది ఉన్నా, బీదోనికి ఏది ఉన్నా క్షణంలో స్పందిస్తారు, క్షణంలో ఇస్తారు. అయ్యో రేపు నాకు ఓట్లు వస్తాయి, ఓట్ల కోసం ఆలోచన చేయరు, ప్రజల కోసం సేవ చేస్తారు. కాబట్టి వాళ్ళిద్దరు ప్రజానాయకులు అయ్యారు. ఇలా బ్రాండ్ వెంకటరెడ్డి అంటే రాజగోపాల్ అంటే బ్రాండ్. రాహుల్ గాంధీని అడ్డుకుంటా అని చెప్పినారు అన్న టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ అందరు కానీ అడ్డుకుంటా అన్నారు. రేపు మళ్ళీ వరంగల్ సభ ఉంది అంటే దీనిపైన మీ స్పందన ఏందన్నా? అంటే ప్రజా భువనగిరి కాన్స్టిట్యూన్సీ ఇంచుమించు 1,00,000 మందిని తరలించాలని ధ్యేయం. మీ కాన్స్టిట్యూన్సీ మా భువనగిరి పార్లమెంట్ వెంకటరెడ్డి గారు ఎంపీ గారు ఉన్నటువంటి పార్లమెంట్ లో 1,00,000 మంది టార్గెట్ పెట్టారు. మేము కూడా ఆలయ నియోజకవర్గం నుంచి సుమారు 150 బస్సులు, ఆర్టీసీ బస్సులు ఇప్పటికే 100 ఆర్టీసీ బస్సులు బుక్ చేసినాం. 250 కార్లు బుక్ చేసినాం. కూజర్లు, ఒక కూజర్ లో 18 నుంచి 20 మంది పడతారు. 250 కూజర్లు, సుమోలు, 100 బస్సులు ఇప్పటికే బుక్ చేసినాం. ఇంకో 50 బస్సులు బుక్ చేస్తున్నాం. ఆలయ నియోజకవర్గం నుంచి కనీసం 12 నుంచి 15 మందిని తరలించాలని చూస్తున్నాం. ఎందుకంటే ఆలేరులో కాంగ్రెస్ మంచి పట్టుంది. అవును, ఆలేరు నుంచే ఎక్కువ దగ్గర మాకు ఇంచుమించు వరంగల్ 75 కిలోమీటర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 8 మండల పార్టీలు, 3 ఎంపీపీలు, 2 జెడ్పీటీసీలు, సర్పంచ్లు, చైర్మన్లు అందరూ కూడా
ముక్త కంఠంతో ఆ సభను అసలు మేమంటే మేము వస్తామని చెప్పి కార్యకర్తలే ఉన్నారు, రైతులు ఎక్కువ ఆవేదనతో ఉన్నారు. గతంలో కేసీఆర్ ఒరేస్తే ఊరన్నాడు, దానివల్ల కనీసం ఒక 50% 20 లక్షల ఎకరాలు కూడా ఒరేయలేదు. మళ్ళీ వరి మీద పోరాటం చేస్తాను కేసీఆర్ అలా ఢిల్లీకి పోయిండు, ఏం చేయలేవచ్చు మళ్ళీ ఎవరు కొంటున్నాడు. ఆ కొంటన సమయానికి 50% రైతులు మిల్లర్లకు 1200లకు 1300లకు అమ్ముకున్నారు. ఇక చూడండి రాత్రి అకాల వర్షాల వల్ల ఎక్కడ కుప్పలక తడిచిపోయినాయి. ఆయన ఢిల్లీకి పోయి చూడు నెల అవుతుంది, నెల ఐకేపీ సెంటర్లో ఇక్కడ పిఎస్సి సెంటర్ ఓపెన్ చేసిన ధాన్యాన్ని కొను కదా, రాత్రి భారీ వర్షానికి మొత్తం ముద్దయిపోయినాయి. కేసీఆర్ ఏమన్నా మాటల మనిషి. రేపు రైతు సభ, రైతు సంఘర్షణ సభ వరంగల్లో దిగ్విజయం చేసి తెలంగాణలో గెలుపు కథ ఒక నాంది అవుతుంది. కేసీఆర్ గోరి కట్టడానికి ఆ సభనే మొదటి పునాది రాయిగా వేస్తాం. కేసీఆర్ ఖచ్చితంగా గోరి కడతాం. గతంలోనూ నల్గొండలోనూ నిజాం సర్కార్ ఎట్లా విర్రవీగిండో ఇలా కేసీఆర్ ఎట్లా విర్రవీగుతున్నాడు. రేపు ఆ నైజామానికి బండెనక బండి కట్టి గోరి కట్టం కొడుకున్నామో మేము కూడా తెలంగాణలో నల్గొండ నుంచి ఉమ్మడి నల్గొండ ఇక్కడ భూమి యాదాద్రి భూమి నుంచి ఖచ్చితంగా బండెనక బండి కట్టి వరంగల్ సభ సక్సెస్ చేసి రాహుల్ గాంధీ తోటి రైతులకు భరోసా ఇప్పించి కేసీఆర్ గోరి కట్టే విధంగా మేము చేస్తాం. రేపు 15,000 మందితోటి ఆలేరు నుంచి తరలివెళ్తున్నాం. అన్న మీరు ప్రధానంగా చూసినట్టయితే మీరు నెక్స్ట్ ఎన్నికలల్లా ఈ ఆలేరు ప్రాంతానికి ఎమ్మెల్యే అయితే ఫస్ట్ మీరు చేయవలసిన పని, ముఖ్యంగా మీరు అనుకున్న పని ఏం చేస్తారన్న? పేదోడికి అండగా ఉండడం అదొక్కటి ఫస్ట్ నా బాధ్యత. ప్రతి పేదోడికి అండగా ఉండడం, చదువుకున్న నిరుపేదలకు మాతోటి సహాయం చేయడం. ముఖ్యంగా ఏ గ్రామంలో కూడా పసిపిల్లలు గాని వృద్ధులు గాని మంచినీళ్ళు తాగితే సగం రోగాలు పోతాయి. ప్రతి గ్రామంలో నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కేసీఆర్ ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాడు, నేను ప్రతి ఇంటికి నల్ల ఇస్తా, మిషన్ బాగా నల్ల ఇస్తా, నల్ల బిందె నీళ్ళు లేకపోతే నాకు ఓట్లు లేవు అన్నాడు. మరి ఇప్పుడు మీరు చూడండి, మీ పత్రిక ముంగట మీ మీడియా ముందు ఒక గ్రామానికి పోదాం, ఎక్కడన్నా మిషన్ బాగా నీళ్ళు తాగుతున్నారా? ఎక్కడన్నా నల్ల నీళ్ళు వస్తున్నాయా? గ్రామాలలో గతంలో కట్టిన నీళ్లకు బోర్ నీళ్లకు మిషన్ బాగా నీళ్ళకు పైప్ లైన్ ఒకటే కలెక్షన్. అవి ఇవి కలిస్తే అవి ఎర్ర మట్టి నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు వాటి స్నానం చేయడానికి, బాసాలు తోముకోవడానికి, బట్టలు వినుకోవడానికి. ఇప్పుడు మేమైతే ఫిల్టర్ బిగించినామో ఆ ఫిల్టర్ నీళ్లతోటే ప్రజలు నీళ్ళు తాగుతున్నారు తప్ప ఫౌండేషన్ ద్వారా తప్ప నీకెక్కడ కూడా నీ మిషన్ బాగా నీళ్లు గ్రౌండ్ వాటర్ నీళ్ళు తాగట్లేదు. ఇప్పుడు నేను చెప్పుడు కాదు గొప్ప, మీరు ఏ ఊరు పోండి, ఆలయ నియోజకంలో కనీసం 120 ఫిల్టర్ బిగించిన మీరు ఏ గ్రామం పోండి. అంటే గతంలో కొంత నాయకులు వేరే వాళ్ళు కూడా బిగించినారు. బోనీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పైలి శేఖర్ రెడ్డి గారు కానీ గతంలో ఉన్నటువంటి ఎంపీ గారు ఇచ్చిన ఫిల్టర్లు ఉన్నాయి, మేము ఇచ్చే ఫిల్టర్ తోటి తాగుతారు తప్ప ఏ గ్రామంలో ఏ ఒక్క బిడ్డ కూడా మా మిషన్ మగిన నీళ్ళు తాగుతుండ మీరు అడగండి. కేసీఆర్ ఏమన్నా మాటల మనిషి, ప్రజలు అర్థం చేసుకున్నారు. కేసీఆర్ కు అతి త్వరలోనే బొందబెట్టే రోజు దగ్గరకు వస్తున్నాయి. రేపు రాహుల్ గాంధీ గారి సభతోటి తెలంగాణలో మలుపు అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు ఖచ్చితంగా. ఇప్పుడు చూసుకున్నట్టయితే బిర్లా ఐలన్న స్థానం కాంగ్రెస్ పట్ల అటు రేవంత్ రెడ్డి సార్ దగ్గర కానీ కోమటిరెడ్డి సార్ దగ్గర కానీ ఉన్న పెద్ద మనుషుల కాంగ్రెస్ పట్ల మీకు ఎలాంటి స్థానం ఉన్నది? మీకు వాళ్ళతో ఎట్లా ఏ విధంగా ముందుకు ఇంకా కార్యక్రమాలు చేస్తారు? మాకు స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆశీస్సులు, పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఆశీస్సులు. ఎందుకంటే ఇక్కడ వెంకటరెడ్డి గారు ఏ ఆదేశాలు ఇచ్చినా ఏ చేయమన్నా ఆయన చేసిన ప్రతి పని మేము సక్సెస్ చేసినాం. పిసిసి ఎన్నికైన తర్వాత ఆయన ఎన్ని సభలు పెట్టినా ఇన్ని జిల్లాల కంటే మా ఆలేరు నియోజకవర్గం నుంచి అత్యధికంగా తీసుకుపోయినాం. వాళ్ళిద్దరికి నమ్మకమే. వాళ్ళు ఏం చేస్తారు, పని చేసే వ్యక్తికి పని కల్పిస్తారు. ఇద్దరు ఇప్పుడు మండలానికి ఎమ్మెల్యే నేను అంటారు, ఎందరని ఉండని ప్రజలు గుర్తించాలి, ప్రజలకు సేవ చేయాలి, పార్టీ కార్యక్రమాలు బలోపేతం చేయాలి, పార్టీని ఇక్కడ డెవలప్ చేసుకోవాలి. ఈ రెండు దివాళకోర ప్రభుత్వాలు అక్కడ కేంద్రంలో రాష్ట్రంలో ఇక్కడ రైతులను గాని నిరుద్యోగులను గాని యువతను మొత్తం నిట్టేట ముంచారు. కాబట్టి కార్మికులను కర్షకులు అందరినీ నిట్టేట ముంచినట్టు కానీ ఈ రెండు ప్రభుత్వాలకు గోరి కట్టాలంటే రేపు పదవి ముఖ్యం కాదు, ప్రజలలో చైతన్యం చేయాలి. శ్రీమతి సోనియా గాంధీ మిగులు బడ్జెట్ ఇచ్చిన తెలంగాణలో ఈ అప్పుల బడ్జెట్ రాష్ట్రం ఎందుకైంది, దేనికోసం అప్లైంది? ఉద్యోగాలు ఇస్తే అప్లైందా, లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా, డబుల్ బెడ్రూమ్ కట్టిండా, ఎవరికి ఏం చేసిండు, ప్రాజెక్టులు కట్టినట్టు ప్రాజెక్టుల వల్ల ఏ ఎకరం నీరు బారినాయి. వీటన్నిటిని ప్రజలలో తీసుకుపోయి ఎండగట్టాలి, ప్రజలకు చైతన్యం చేయాలి. అప్పుడు ప్రజలు ఏ రకంగా ఆశీర్వదిస్తే ఆ రకంగా ముందుకు పోతాం. నాకు పనిచేయడానికి ఎమ్మెల్యే పదవి ముఖ్యం కాదు, ఎంపీ పదవి ముఖ్యం కాదు, ఏ పదవి అవసరం లేదు. ఇక నేను ఏ పదవి లేకున్నా ఆలయం మొత్తం 8 మండలాలు తిరుగుతున్నాం, పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తున్నాం. రేపు 15,000 మందితోటి మన ఆలయం నుంచి కదం దొక్కి వరంగల్ సభ సక్సెస్ చేస్తున్నాం. అంతకన్నా బాధ్యత ఏం కావాలి? ఇంకొకటి భవిష్యత్తులో మీరు ఏమన్నా పాదయాత్ర ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి,
తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఏమైనా చేసి ఉంది ఐలన్న? తప్పకుండా కేసీఆర్ ఇచ్చిన హామీలు నిలబెట్టాలని చెప్పి రాహుల్ గాంధీ సభ తర్వాత ప్రతి గ్రామాన ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి పెన్షన్ అర్హులైన వాళ్ళకి పెన్షన్ ఇస్తలేరు, భర్తలు చనిపోయిన వాళ్ళకి భార్య పెన్షన్ ఇస్తలేడు, వికలాంగులైన వాళ్ళకి వికలాంగులకు పెన్షన్ ఇస్తలేడు. అదే కాకుండా గత మేనిఫెస్టోలో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ భృతి నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు. ఇంతవరకు ఒక్కరికి ఇయ్యలే. 8 మండలాల్లో 2-3 మండలాలు తూతు మంత్రంగా డబుల్ బెడ్రూమ్ కట్టిండు. ఇంతవరకు కూడా ఒక్క బెనిఫిషియర్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే. వీటి మీద ఖచ్చితంగా ఉద్యమిస్తాం. ఇంకోటి గూడాలని తండాలుగా చేస్తున్నాడు. తండాలు చేసి కనీసం 15 గ్రామ పంచాయతీ లేదు, ప్లస్ వాడ రేషన్ షాప్ లేదు, మళ్ళీ సేమ్ అదే ఆ ఊరికే పోవాల్సి వస్తుంది. ఏదో మొక్కుబడిగా ఆయన గ్రామ పంచాయతీ చేసింది తప్ప. అవును. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, సర్పంచ్ కు కుర్చీ లేదు. నేను ఒక 15-20 గ్రామ పంచాయతీలకు మెటీరియల్ ఇప్పించిన, కుర్చీలు చైర్లు ఇప్పించిన. రెండింటి కట్టిన సిచ్యువేషన్ వాళ్ళు అంతే. అవును. అది లేక ఇప్పటికి విలువలాడుతున్నారు. పేరుకు తండాలు గ్రామ పంచాయతీ చేసి తప్ప వాళ్ళకు లేవు. వాళ్ళకు ట్యాంకర్ అని ఇదని కరెంటు బిల్లు కట్టే చరిత్ర ఎక్కడ ఉందా? గత కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టేది. ఇక టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మొత్తం గ్రామ పంచాయతీకి చెల్లించే కరెంటు బిల్లు కడుతున్నారు. సెంట్రల్ ఇచ్చిన డబ్బులను కూడా శ్మశాన వాటికలు కానీ రైతు వేదికలు సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్, తలసరి ఫండ్ అంతా కూడా నేను ఇచ్చిన గొప్పలు చెప్పుకుంటున్నాడు. కేసీఆర్ అన్ని విధాలు ఫెయిల్ అయిండు. ఏమున్నా దోచుకోవాలి, దాచుకోవాలి, ఎలక్షన్ లో ఖర్చు పెట్టాలి, మళ్ళీ డబ్బులు ఇచ్చి ఓట్లు దండుకోవాలనే కేసీఆర్ ఆలోచన తప్ప ఇంకోటి లేదు. ఒకసారి చూసిరు, 2 సార్లు చూసిరు. ఒకసారి కూడా తెలంగాణ ఇచ్చిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారికి కానుకగా ఇవాళ నుంచి 75 నుంచి 80 సీట్లు కూడా తెలంగాణలో కాంగ్రెస్ గెలవబోతుంది. మీరు చూస్తారు. మళ్ళీ రైతు రాజ్యం రాజశేఖర రెడ్డి ఏ రకంగా అయితే పరిపాలన చేసిండో ఆ రకంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతు రాజ్యం నిర్మిస్తుంది. ఇంకొకటి అన్న, మీకు ఇది చెప్పడం మర్చిపోయినా, అప్పుడు ఆదర్శ రైతులని ఉండే. తర్వాత ఏదైతే ప్రభుత్వం వచ్చిందో మళ్ళీ వాళ్ళని తీసేసారు. అది 20వ తారీఖు ఇట్లా మీటింగ్ పెట్టుకుంటారు వారు. ఆ సభకు మీరు ఇట్లా ఏమైనా ఉమ్మడి నల్గొండ జిల్లా కేసీఆర్ ఏంటంటే, గతంలో రాజశేఖర్ ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో రైతు పక్షాలను ఒకరు ఉండాలి, రైతుల సమస్యలు ప్రభుత్వానికి ఎప్పుడప్పుడు చేయాలి, అక్కడ ప్రతి గ్రామంలో ఒక వాలంటీర్ ఉండి ఇక్కడ మండల హెడ్ క్వార్టర్ వాళ్ళ సమస్యలు చెప్తే ఎంబడే పరిష్కారమయ్యే దిశగా పెట్టిరు. అది కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఎన్ఆర్ఈజిఎస్, దాని వల్ల పని లేని వాళ్ళకి పని కల్పించే ప్రోగ్రామ్ ఎన్ఆర్జిఎస్ పెడితే దాంట్లో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఇలా పొట్టగొట్టి తీసేసిండు. మళ్ళా మొన్న గొప్ప చెప్పుకొని మళ్ళీ అందరికి జాయిన్ చేసుకుంటాను. ఇంతవరకు ఒక్కరు కూడా జాయిన్ చేసుకోలేదు. ఏమన్నా ఖాళీలు నింపుతా అంటాడు, ఏమన్నా పోలీసు వాళ్ళు ఆయనకు సెక్యూరిటీ కోసం పోలీసు వాళ్ళు తప్ప ఎల్ల నింపేది లేదు. అబద్ధాలల్లో మొదటి ముఖ్యమంత్రి అంటే ఈ దేశంలో కేసీఆర్. సరే, అబద్ధాలని కాదు, మళ్ళా నిజాలని కాదు, ఆయన నిజం మాట్లాడు. ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్ధమే. మీడియా దబాయిస్తాడు, రైతులను దబాయిస్తాడు, ఇక్కడ విద్యార్థులను ముంచేస్తాడు, కార్మికులను కర్మ ముంచేస్తాడు, ప్రజలు ముంచేస్తాడు. కానీ ఇప్పుడు అందరు ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ప్రజలు తెలివికి వచ్చిర్రు. ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ కు కర్ర కాల్చి వాత పెడతారు. చూడండి అన్న, ఖచ్చితంగా ఈ ఆలేరు నియోజకవర్గంలో మీ ఫౌండేషన్ ద్వారా మీ చిన్నప్పటి నుంచి ఒక చైర్మన్ పదవి చేసుకుంటూ ఈ ఊరు తిరుగుకుంటూ ఎవరికి ఏ ఆపద ఉన్నా, చచ్చిపోయినా, బతికినా కానీ ఐలన్న ముందున్నాడు. ఒక ఎమ్మెల్యే గిట్ట గుర్తొస్తలేడు. నిరంతరం సోషల్ మీడియాలో కానీ ప్రజలు కానీ మాట్లాడుకునే వ్యక్తి ఎవరంటే బిర్లా ఐలన్న. ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే కాగానే ఇంకా ప్రజలకు ఇంకా మరింత సేవ చేస్తారు. కావాలని తప్పకుండా ఈ తుపాకీ అదే కోరుకుంటున్నాను. నేను ఒకటే ఉంటున్నా, ఈ సేవ చేయడానికి పదవి అవసరం లేదు, కానీ ఇంకా ఎక్కువ చేయొచ్చు కన్నా. అంటే ఎక్కువ అంటే అధికారం తోటి చేసే పనులు కొన్ని ఉంటాయి. అది ఎవరున్నా, నేను ఎమ్మెల్యే ఉన్నా ఇంకో ఎమ్మెల్యే చేయాలి. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్వలాభం కోసం డబ్బులు సంపాదించుకోవాలి కదా. డబ్బులు సంపాదించాలనుకుని రేపు ఎలక్షన్ లో అందరు ప్రజలకు డబ్బు ఇస్తే వస్తారంటారు. వాళ్ళు డబ్బులు సంపాదించుకొని ఏమి, నాది ఒకటే మార్గం, ప్రజాసేవే నా లక్ష్యం. అంతే. ప్రజలు బాగుంటే నన్ను గుర్తిస్తారు. రేపు వాళ్ళ అవసరం ఉంది, అతను ఎమ్మెల్యే అయితే మనకు అక్కరొస్తుడు అంటే నన్ను వాళ్ళు ఏ రకంగా కోరుకుంటే ఆ రకంగా పోతా. నాకు ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రులేను, ప్రజాసేవే లక్ష్యం, ప్రజలే తీర్పిస్తా, తీర్పు కట్టుబడి ఉంటా. అన్న, మరొకసారి మీరు ఎన్నికలలో పోటీ చేసేటప్పుడు మళ్ళీ వస్తున్న తుపాకి పట్టుకొని అప్పుడు మీతో పాటు నడుచుకుంటూ ప్రజలలోకి వచ్చి మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ. ప్రజలు ఏ రకంగా ఆశీర్వదిస్తే ఆ రకంగా మనం ముందుకు పోదాం. దాని తర్వాత మనం ఏ రకంగా అయితే అప్పుడు ప్రజలు ఏ రకంగా వాళ్ళు మనని ఆస్వాదిస్తారో ఆ రకంగా మనం ముందుకెళ్దాం. కానీ పదవుల కంటే ముఖ్యం సేవే నాకు లక్ష్యంగా. నేను ఒక బీద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా బీదోళ్ళ బాధలు తెలుసు కాబట్టి బీదోళ్ళకి సేవ చేయడమే, బడుగు బలైన వర్గాల ఆశయాలు నెరవేర్చడమే నా ఉద్దేశంగా పనిచేస్తా. థ్యాంక్ యూ. తుపాకి రమణ. చూసిరు కదా, మాటలు చెప్పే మాటల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు పెద్దలు. ఈ రోజు మన ఐలన్న చూసుకున్నట్టయితే మీరు నన్ను ఎట్టనైనా
ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా నేను సేవ చేస్తా, నిరంతరం ప్రజలతో ఉంటా అని చెప్పి ఏ లీడర్ ఇలాంటి మాట చెప్పడు. ఒక్క ఛాన్స్ ఇది నన్ను ఎమ్మెల్యే చేసినాక పని చేస్తా అంటుండు. కానీ ఏ పదవి లేకుండా కానీ పని చేసి నిరూపిస్తుండు. ఇక్కడ నిరంతరం ప్రజల కోసం నడుము కట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏది చెప్పినా, ఇక్కడ పెద్దలు ఏది చెప్పినా, ఏది ఉన్నా కానీ యువకుల్లాగా మరి మన కోమరెడ్డి సార్ 4 గంటలకు ఏ విధంగా లేస్తాడు, అన్న 3 గంటలకు లేస్తాడు. ఇప్పటిదాకా మేము వచ్చే ముందే ఎంతో మందికి ఫోన్లు చేసి నిరంతరం వాళ్ళతో మాట్లాడుకుంటూ మళ్ళీ మా మీడియాతో మాట్లాడేది ఇంత శక్తి ఉందంటే ఐలన్నకు నేను నమ్మలేకపోతున్నా. ఎందుకంటే ఆయన 10వ తరగతి ఉన్నప్పుడే చైర్మన్ అయ్యిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎట్లనైనా ఆలేరు ఎమ్మెల్యే ఎవరు అని అంటే మన బిర్లా ఐలన్న పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. కార్యక్రమాలు చేపడతాడు, మంచి ఎమ్మెల్యే అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరో లీడర్తో తుపాకి రాజా ఏకదం ముచ్చట పెడుతూ ఉంటాం.